ఇంకో మాట అండి, ఎంత అయోధ్యలో శ్రీరాములు వారి మందిరం ఎలా ఉంటుందో అలా ఇక్కడ హైదరాబాద్లో ఎగ్జిబిషన్లో పెట్టారు. ఇది నెక్సస్ మాల్ పక్కనే ఉన్నది. ఎంట్రీ టికెట్ 200 రూపీస్ మాత్రమే. చాలా అంటే చాలా బాగున్నది. ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. లోపలికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉన్నదో. లోపలికి ఎంటర్ అవుతానే నిజంగా ఒక టెంపుల్ ఫీల్ అయితే వచ్చింది. చాలా బాగున్నది. ఆ శ్రీరాముల వారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. దీనికోసమైనా ఖచ్చితంగా రావచ్చు, వర్త్ విజిటింగ్ ఇట్. ఇక్కడ టైటానిక్ షిప్ సెటప్ కూడా పెట్టారు. ఎంటర్ అవుతూనే లోపల షిప్లోకి వెళ్తున్న ఫీల్ అయితే వచ్చింది. ఇక్కడికి మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కలిసి వచ్చాము. కొంచెం లోపలికి వెళ్తే నిజంగా టైటానిక్ షిప్ లో ఎలా ఉండేదో అలాగే రిప్లికేట్ చేయడానికి ట్రై చేశారు. బాగున్నది. ఆ మూవీలో ఎవరెవరైతే యాక్ట్ చేశారో వాళ్ళ క్యారెక్టర్స్ అన్ని ఇలాగా బొమ్మలన్నీ పెట్టారు. బాగున్నది. చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు. కొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ అన్ని వాటర్ ఫాల్స్ ఉన్నట్టు సెట్ చేశారు. ఇక్కడ పెద్దగా నయగారా ఫాల్స్ ఉన్నట్టు కూడా అరేంజ్ చేశారు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడానికి నాకు మంచి ప్లేస్. ఖచ్చితంగా ఇక్కడికి రండి. కొంచెం వెళ్తే యాక్చువల్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి స్టాల్స్, షాపింగ్, ఫుడ్ అన్నీ స్టార్ట్ అయింది. ఇక్కడ షాప్లో ఏ ఐటమ్ అడిగినా చాలా ఎక్కువ ప్రైజెస్ చెప్తున్నారు. టూ మచ్ కాస్ట్ అనిపించింది. అందుకే మేము ఎక్కువ షాపింగ్ ఏం చేయలేదు. ఈ చిన్న కోమ్ చూడండి, అది కోమ్స్ క్లీన్ చేసుకోవడానికి. నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇక్కడ రకరకాల కొత్త కొత్త టాయ్స్ ఉన్నాయి. నేనైతే ఈ కలెక్షన్ ఇక్కడ చూడలేదు. నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే ప్రైజెస్ కొంచెం ఎక్కువ చెప్తున్నారు. కొంచెం ముందుకెళ్తే ఫన్ యాక్టివిటీస్, గేమింగ్ జోన్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఈ ఎగ్జిబిషన్ మొత్తం 5 acres లో పెట్టారు. మేమైతే తిరగడానికి 2 hours దగ్గర పట్టింది. మేము వెళ్ళిన ముందు రోజు అయితే వర్షం పడింది. కింద మ్యాట్స్ అన్ని తడిసిపోయి స్టింకి స్మెల్ వచ్చింది. అదొక్కటే మాకు కొంచెం డిస్కంఫర్ట్ గా అనిపించింది. దారి పొడుగున స్వీట్ పార్క్ తింటూ, పాప్కార్న్ తింటూ, జ్యూసులు తాగుతూ ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేసాము. రూహి అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది. అసలు అయోధ్య రామ మందిర్ గురించి అయితే ఖచ్చితంగా రావచ్చు, వర్త్ విజిటింగ్ ఇట్. ఇక్కడ నుంచి ఇంకా రైడ్స్, పిల్లల ప్లే ఏరియా ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. లైటింగ్స్ అన్ని బాగా పెట్టారు. చాలా బాగున్నది. ఇక్కడైతే నేను రోహి ఇక్కడ వీడియో అయితే తీసుకున్నాము డీజే తెలుగు సాంగ్స్ కి. ఆ సాంగ్ పెడితే కాపీ రైట్ పడుతుందని ఆ సాంగ్ పెట్టలేదు.
తర్వాత మేము అందరం కలిసి ట్రైన్ రైడ్కి అయితే వెళ్ళాం. రూహీకి అయితే ఇది ట్రైన్ రైడ్ బాగా చేస్తాం. ఈ రైడ్ పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఎంజాయ్ చేయొచ్చు. మాకైతే ఈ రైడ్ బాగా నచ్చింది. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి, బాగా ఎంజాయ్ చేస్తారు. తిరిగి బాగా ఇష్టమేమో. మేమైతే మా వీకెండ్ ఎలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చి ఎంజాయ్ చేయండి. ఇందుకే దీని లొకేషన్ వచ్చేసి నెక్స్ట్ మాల్ పక్కనే ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లొకేషన్ కూడా కింద ట్యాగ్ చేస్తాను. ఖచ్చితంగా వచ్చి మీరు అందరూ ఎంజాయ్ చేయండి. అది గైస్ మొత్తానికి ఇంటికైతే వచ్చాము. ఎగ్జిబిషన్ అయితే అలా జరిగింది. చాలా బాగుంది, మాకైతే బాగా నచ్చింది. మీకు కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.